హాయిగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత ప్రదర్శన జట్టులో పెద్ద మార్పులే తెచ్చేలా ఉంది. కోచ్ గంభీర్ స్టార్ ప్లేయర్లపై గుర్రుగా ఉంటే కోచ్ గంభీర్పై అసంతృప్తితో ఉంది బీసీసీఐ. వరుసగా 3 టెస్టుల్లో విజయం సాధించలేకపోయింది టీమిండియా. మొదటి టెస్టు గెలిచిన ఆనందం మర్చిపోయేలా వరుసగా మ్యాచుల్లో ఫలితాలను సాధించలేకపోయింది. రెండో టెస్టు డ్రాగా ముగిస్తే 3-4 టెస్టులను ఆస్ట్రేలియాకు కోల్పోయింది టీమిండియా. ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వైఫల్యాలు భారత్ను తీవ్రంగా వేధిస్తున్నాయి. అందుకే కోచ్ గంభీర్ వారి ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడట. స్టార్ ప్లేయర్లకు తను బాధ్యతను తీసుకున్నప్పుడు అండగా నిలిచిన గంభీర్ 6 నెలల పాటు తమకు నచ్చిన విధంగా ప్లేయర్లు ఆడుకోవచ్చని, ఆ తర్వాత వాళ్ళ ప్రదర్శనను రివ్యూ చేస్తానని చెప్పాడట. ఇప్పుడు 6 నెలలు కూడా కంప్లీట్ అవడంతో పాటు కీలక సందర్భాల్లో కోహ్లీ, రోహిత్ వైఫల్యం అవుతుండడంతో గంభీర్ వారి ప్రదర్శనపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. పైగా టెస్టుల కోసం తనకు పుజారా కావాలని సెలక్షన్ కమిటీకి రిక్వెస్ట్ చేశాడట గంభీర్. అయితే ఇదే టైంలో కోచ్ గంభీర్ పర్ఫార్మెన్స్పై బీసీసీఐ పెద్దలు కూడా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. తనకు కావాల్సినట్లుగా కోచింగ్ టీంలో మోర్నీ, మోర్కెల్, ర్యాంట్ అండ్ డస్కటే లాంటి ప్లేయర్లు కావాలని పోట్లాడి మరీ వాళ్ళని కోచింగ్ టీంలోకి తీసుకున్న గంభీర్ T20 వరల్డ్ కప్ విన్ తర్వాత భారత్ను మరే ప్రతిష్టాత్మక సిరీస్లోనూ గెలిపించలేకపోయాడు గంభీర్. శ్రీలంకతో వన్డే సిరీస్ ఓడిపోవడం, సొంత గడ్డపై న్యూజిలాండ్కు టెస్ట్ సిరీస్ను కోల్పోవడం, ఇప్పుడు బీజీటీలో భారత దారుణ ప్రదర్శనతో బీసీసీఐ సైతం ఆలోచనల్లో పడిందట. ఆటగాళ్ల ఎంపికలో గంభీర్ విపరీతమైన జోక్యం చేసుకుంటున్నాడని, అశ్విన్ లాంటి ఆటగాళ్లు సడన్గా రిటైర్మెంట్ ప్రకటించడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బీసీసీఐ గంభీర్పై ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. Thank you.